సోనాలంటే చచ్చిపోయింది అంటారు ఈ అబ్బా. బిందా బిందే. మీ ఆవిడ చూస్తాడు నాకు కవిత వస్తుంది. నాకు దాన్ని చూస్తుంటే బాత్రూమ్ వస్తుంది కవిత. చెప్పనా? చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీకు పడతాను గడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఏం కావాలో అడిగండి ఇట్లా. దాని ఆమె హెయిర్ స్టైల్ బాగా నచ్చింది. కాదురా, నువ్వేం చేస్తుంటావు ఇంతకే? నేను ఏం చేయాలి, మొత్తం మా పనాలే చేస్తారు ఇంట్లో. మీ పని వాళ్ళే ఇటు తిరుగు. మీ ఆవిడతో కాపురం చిచ్చి. ఫస్ట్ కాళ్ళు అడుగునండి. సరే గాని కాదు, ఏంటన్నా జుట్టు ఏంటన్నా? నేను ఆ అమ్మాయి హెయిర్ నాకు చాలా నచ్చింది, ఏం పెడతావు అని అడుగుతున్నా. నువ్వు కొంచెం క్లారిటీగా అడిగితే చెప్పేదాన్ని. జుట్టు బాగుందంట, ఏం పెడతావు అంటున్నాడు. కావాలా? ఒక టాప్ సీక్రెట్ చెప్తా, బాగా వినండి. చెప్పు. నేను ఉదయాన్నే లేచి కోకోనట్ ఆయిల్ తో బాగా మర్దన చేస్తా, సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తా. మరి రాత్రి వెక్కి తీసి గోడ తగిలింది. ఓరి అమ్మాయి ఇది విగ్గా? అది విక్కే. ఏది ఒరిజినల్ గా చూస్తావా? ఓ అమ్మో వద్దా? సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? అవునండి, నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఇట్లా పెళ్లి చూపులు కదా నీకు. అది రమ్మంటే వెళ్ళిపోతుంది నాకు. వాడు చేయబట్టుకుని తీసుకెళ్తుంది అది. అలాంటిదే. నువ్వు వెళ్ళిపోతావా? వాడు పట్టుకున్నా. హలో హలో హలో, నా మొగుడు ఎలాంటి వాడు అంటే మింగలేక మంగళవారం అంటారు చూడు, అలాంటి వాడు. వచ్చేవాడిని రాడు. చెప్పు. సరే సరే, పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా, మీ అత్త మామలు కట్నం కింద నీకు చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు. అంటే బైక్ ఇస్తానంటే కార్ అడుగు, ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు, వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇది చెప్పింది నువ్వే ఆ పనులే చేస్తారు. పనులు ఇప్పుడు అర్థమైంది.